సునాదస్వరము జనవరి 2. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథం 1 అధ్యాయము 5వ వచనం. యెహోషువతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది. మరి మోషే మరణించిన తర్వాత యెహోషువ పైన పెద్ద బాధ్యత ఉంది. తన ప్రజలందరినీ కూడా తను వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళాలి. అటువంటి సమయంలో యెహోవా దేవుడు ఆయనను బలపరుస్తూ చెప్తున్న మాటలు, మరి నేను నీకు తోడుగా ఉంటాను, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను అప్పగిస్తానని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తుకున్న నామములో ఒక నామము ఇమ్మానుయేలు, అంటే దేవుడు తోడని అర్థం. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా నడిచే దేవుడు, మనల్ని విడువని ఎడబాయని దేవుడు. అందుకే ప్రతి పనిలో ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుకే మనకి కొత్త సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు. మనకున్న బాధ్యతలు, మనకున్న పనులు ఏవైనా కూడా, అది కుటుంబ విషయం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఉద్యోగాలు, లేదంటే మన చదువులు, చేయాల్సిన కార్యాలు ఏవైనా కూడా మనం ఒంటరి వారం కాదు. మనల్ని ఆయన అనాథలుగా విడిచిపెట్టలేదు. మన కొరకు పరిశుద్ధాత్మని ఆదరణకర్తనిచ్చాడు. అందుకే చెప్పాడు, యేసుక్రీస్తు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీకు తోడుగా ఉంటానన్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఏ పని మనకు అప్పగించినా మరి ఆయన తోడుగా ఉంటూ మరి చివరి వరకు మనల్ని నడిపిస్తాడు. మరి ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని అప్పగిస్తాడు. మనకున్న ప్రతి కార్యంలో మనకు సఫలిస్తాడు. అందుకే యెహోషువతో చెప్పాడు, దివారాత్రాన్ని వాక్యం ధ్యానించమన్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉన్నప్పుడు మరి అన్నిట్లో ఆ మార్గంలో సఫలతను చూస్తానని చెప్పాడు. అదేవిధంగా మనము కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. దానివైపు చూస్తూ వాక్యం పైన ఆధారపడ్డప్పుడు మరి ఆయన వాక్యం మన పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా, అన్ని విషయాలు మనకు ఉపదేశించే దేవుడు. నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ఆయన మనపైన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి భయాలున్నా, ఎటువంటి పనులున్నా, ఏ బాధ్యత ఉన్నా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యెహోషువను ఏ విధంగా తోడుగా ఉండి నడిపించి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు, అదేవిధంగా మనల్ని ఈ సంవత్సరంలో మనకిచ్చిన ప్రతి విషయంలో అద్భుత కార్యాలు చేస్తూ జయమిస్తాడు. కాబట్టి విశ్వాసంతో అన్ని విషయాలు ఆయన పైన ఆధారపడుతూ మరి ఆయన నుండి గొప్ప కార్యాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. యెహోషువకు మీరు ఏ విధంగా తోడుగా ఉన్నారు ప్రభువా, మాకును తోడుగా ఉండి ఈ కొత్త సంవత్సరంలో మేము అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని అప్పగిస్తూ ప్రతి బాధ్యతను, ప్రతి పనిని మేము సక్రమంగా నెరవేర్చగలుగుటకు మీ కృప ద్వారా మాకు జయమును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.